ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతకొచ్చి ప్రభా తండ్రి నాయన అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించారయ్యా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో మూడు మూడు గంటల నుంచి ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపించావు ప్రభా. ఈ దిన వాక్యం ద్వారా ప్రభా ప్రభా మిమ్మల్ని ప్రభా మీ యొక్క వాక్యాన్ని పఠించడానికి కృప చూపించావు. విశ్వాస ప్రమాణం ద్వారా మా యొక్క ఒప్పుకోల్ని ఒప్పింపచేసావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. మేము ఒక వాక్య ధ్యానంలోకి మేము ప్రవేశించబోతా ఉంటుండగా ప్రభా, ఇదిగో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని సిద్ధపాటు కలిగి నీ పాద చెంతకు వస్తా ఉన్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. ఇదిగో నీ దీన దాసురాలు ప్రభా, నువ్వు పిలుచుకున్నటువంటి నువ్వు అభిషేకించిన నీ బిడ్డ ప్రభా నీ యొక్క మాటలను అయా విత్తబోతా ఉంటుండగా ప్రభా ఆ బిడ్డని మీరే మీ యొక్క కనుదృష్టిలో ఉంచుకోమని మీ సిలువు చాటును మరి వచ్చుకోమని ఆ బిడ్డ ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డకు కావలసిన తగిన వాక్శక్తిని, ధైర్యాన్ని, నిబ్రంను ఆ బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. మాట్లాడేది ఆ బిడ్డ కాదు కానీ మీరే మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. అయా మీరు మాట్లాడుతూ ఉంటుండగా ప్రభా రెండంచులు కలిగిన నీ వాక్యం మా అందరిలోనూ పనిచేయటానికి సహాయం చేయండి ప్రభా. ఏ ఒక్కరిలోనూ నిద్రమత్తు మూర్ఖ స్వభావం లేకుండా ప్రభా అయా మేము అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి నీ మాటల్ని ప్రభా మాకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభా మా అందరి ద్వారా మీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 తేజ ఫ్రెండ్స్ అన్నయ్య గారు ప్లీజ్ అండి. హలో అన్నయ్య గారు ప్లీజ్. వాయిస్ వస్తుందండి. చేరి వచ్చిన అందరికీ వందనాలండి. సహోదరి ఝాన్సీ గారు మనకి సుపరిచితులండి, అందరికి తెలిసిన వారే. ఎంతో కాలంగా మనకి చాలా విషయాలు లీడ్ చేస్తూ ఉన్నారు, ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. వారు జన్మతరక వారు క్యాథలిక్ నేపథ్యం అండి. క్యాథలిక్ నుండి వచ్చారు. తర్వాత 8th క్లాస్‌లో ఉన్నప్పుడు వారు మన యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు యేసయ్యకి సాక్షిగా జీవిస్తున్నారనమాట. తన యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువుని మరి ఎఫెక్టివ్‌గా చేయడానికి తను థియాలజీ కోర్సెస్ కూడా తీసుకున్నారు. తర్వాత వారు హైదరాబాద్‌లో ఉంటారండి. హైదరాబాద్ వారి భర్త గారు కోటేశ్వరరావు గారనమాట. వారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు ఏదో కంపెనీలో. ఓకే. తర్వాత వారికి ఇద్దరు పిల్లలండి. శ్రీనిధి మరియు శ్రీకాంత్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వారు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రీసెంట్‌గా వారు ఎవరికో బాలేదని కూడా కొంచెం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టున్నారు. ఆ తర్వాత సాక్ష్యం కూడా చెప్పున్నారు. థ్యాంక్ యూ. అమ్మ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి నన్ను పరిచయం చేయాల్సిన ఇది లేదండి. రోజు జాయిన్ అవుతాను. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందామండి వాక్యాన్ని. మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు, అంటే పెళ్లి కానీ, ఒక ల్యాండ్ కొనాలన్నా, పొలం కొనాలన్నా, మనం మనతో పాటు ఎవరిని తీసుకెళ్తామండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి. పెళ్లి సంబంధాలు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి మెయిన్ మనకి సహాయపడే వాళ్ళు, అందులో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తాం. అవును మేడం. పెద్దల్ని తీసుకెళ్తాం. ఇప్పుడు ఫర్ ల్యాండ్ కొనాలనుకో, ల్యాండ్ గురించి తెలిసిన వాళ్ళు, అవన్నీ పూర్వపరాలు తెలిసి మనం తరపున మాట్లాడగలిగే వాళ్ళు తీసుకెళ్తాం. అదే వివాహానికి అనుకోండి, అందులో నాలెడ్జ్ అంటే ఇరుపక్షాల గురించి మాట్లాడి సమన్వయపరిచే చాకచక్యం ఉన్న వాళ్ళని, మరి బొత్తిగా మనల్ని ప్రేమించిన మాటలు రాని వాళ్ళని తీసుకెళ్ళాం. మళ్ళీ అనవసరంగా ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే చెడిపోతుందేమో అని, అందుకని అందులో ఎక్స్పర్టైజ్ తీసుకెళ్తాం. అవునండి, మీరందరూ చెప్పినవి కరెక్టే. మనము ఎవరిని అన్నిటికన్నా ముందు దేవుని తీసుకెళ్ళాలి. దేవుని తీసుకెళ్ళాలి. అవును, మనం ఏంటి మేడం చెప్పినట్టు గట్టిగా మాట్లాడే వాళ్ళని, ఆత్మీయుల్ని తీసుకెళ్తాం. వీలైతే మన పాస్టర్ గారు అందుబాటులో ఉంటే మన పాస్టర్ గారిని కూడా తీసుకెళ్తాము. మన ఫ్యామిలీ మెంబర్స్ ని, మన రిలేటివ్స్ ని అందరినీ తీసుకెళ్ళాం. కానీ మన పక్షంగా మాట్లాడతారు వీళ్ళు అని కరెక్ట్ గా మనకు అనిపించిన వాళ్ళని మనం తీసుకెళ్తాం కదండి.
కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ మొన్న ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి మ్యారేజ్ జరిగితే పెద్ద మనిషిగా ఒక ఆయన్ని తీసుకెళ్తే ఆయన ఏం చేశారు, ఇక్కడ పెళ్లి కొడుకు పక్షంగా ఉండాల్సింది పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి తరపున మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అంటున్నారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో మా తరపున మాట్లాడతారు అనుకుంటే ఈయనేంటి అట్లా మాట్లాడారని వీళ్ళు చాలా బాధపడ్డారు. అంటే మనం ఎక్కువగా ఎవరిని తీసుకెళ్ళటానికి ఇష్టపడతామంటే, వీళ్ళు నా నా పక్కన మాట్లాడతారు, నా తరపున మాట్లాడతారు అనుకున్న వాళ్ళని మనం తీసుకెళ్తాం. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు మనకి సపోర్ట్ గా ఉంటారు అని వాళ్ళని తీసుకెళ్తాం, మన ఆత్మీయులు తీసుకెళ్తాం. అంతేగాని మన విరోధులను తీసుకెళ్ళటానికి మనం ఇష్టపడం కదండి. వాళ్ళు మన గురించి నెగిటివ్ గా మాట్లాడతారు, అందుకని వాళ్ళని తీసుకెళ్ళటానికి మనం ఇష్టపడం. మరి వాళ్ళు మనకి ఏమై ఉండాలి, వాళ్ళు ఏదో ఒకటి అయి ఉండాలి మనకి. మనం ఒకరిని తీసుకెళ్తున్నాం అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళం కదా మనం. వాళ్ళు మనకి ఏదో ఒకటి అయి ఉండాలి, ఆత్మీయంగానైనా అయి ఉండాలి, శారీరకంగాని వాళ్ళకి మనకి మంచి రిలేషన్ అయ్యి ఉండాలి. అటు వారిని మనం తీసుకెళ్తామండి. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఒక కీర్తన మీ ముందు పెట్టాలనుకుంటున్నానండి. దానిలో ఉన్న భావం ఇది. మన పక్షముగా ఒక వ్యక్తి మన పక్షంగా ఉన్నారు. ఆ వ్యక్తి మన కోసం ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు మనం తెలుసుకుందామండి. మనకి ఒక కీర్తన జ్ఞాపకం వస్తుంది. నేనేం క్విజ్ అడగట్లేదు కానండి, ఎవరికైనా ఐడియా ఉంటే, దేవుడు మనకి తోడుగా ఉంటే అని ఒక మాట ఉంటుంది ఒక కీర్తనలో. ఎవరైనా చెప్పగలుగుతారండి? 124 కీర్తన అండి. దయచేసి ఎవరైనా తీసి పెట్టుకోండి, చదువుకుందాము. ఈ 124 కీర్తన మనం చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తన మనం ఎలా చదువుదామంటే కృతజ్ఞతతో చదువుదామండి. మరి ఈ కీర్తనని మనం మెడిటేట్ చేస్తూ చదువుకుందాం. ఎన్నో చక్కని విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయండి. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే దయచేసి చదవమని కోరుతున్నానండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులుకున్నప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగివేసి ఎందరు. అంతేనమ్మా? మొత్తం చదవండి. జలములు మనలను ముంచివేసి ఉండను, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలు అందరుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ ఊరి నుండి తప్పించుకొనిన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. చక్కని కీర్తన కదండి. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ కీర్తన. అదే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటదంటే, ఇఫ్ ద లార్డ్ అంటే ఫస్ట్ 2 వర్సెస్ లో, ఇఫ్ ద లార్డ్ హ్యాడ్ నాట్ బీన్ అవర్ సైడ్, లెట్ ఇజ్రాయెల్ సే, ఇఫ్ ద లార్డ్ హ్యాడ్ నాట్ బీన్ ఆన్ అవర్ సైడ్ అంటే మన పక్షముగా. ఇక్కడ తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ ఏముందంటే మనకు తోడై ఉండని ఎడల, అంటే మనకు తోడుగా అని ఉంది. ఇంగ్లీష్ లో అయితే కరెక్ట్ గా అనిపిస్తుంది, అంటే మన పక్షముగాని. మన పక్షముగా ఒకవేళ దేవుడు లేకపోయి ఉండుంటే ఏమయ్యేది? ఈ రోజు క్వశ్చన్ అండి అది. అయితే అవర్ సైడ్ అంటే మనకు తెలుసు మన పక్షం. మరి ఇక్కడ చదువుకున్న భాగంలో మనం చాలా సార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం. చాలా మంది చెప్పటం మీరు వినుంటారు, మెడిటేట్ చేసుంటారు. అయితే ఒకవేళ గనక దేవుడు మనకి తోడుగా లేకపోతే ఏమయ్యేది అప్పుడు పరిస్థితి అని చెప్తున్నారు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు, దేవుడు లేకపోతే మనం ఏమయ్యే వాళ్ళం అన్న దాని గురించి. మరి దావీదు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ కీర్తన వ్రాసినప్పుడు మనకి ఒక పోలిక ఇస్తున్నాడండి. ఒక్కసారి ఊహించుకోండి. మనం కూడా కొన్నిసార్లు అంటాం కదా, ఒకసారి ఊహించుకోండి అని. అట్లా దావీదు కూడా చెప్తున్నాడు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు అని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో. మరి కొన్నిసార్లు మనం అంటా ఉంటాం కదా, మనకు ఆ కష్టం వచ్చినప్పుడు పలానా వాళ్ళు మమ్మల్ని ఆదుకోకపోతే నేను ఆ కష్టంలో నుంచి బయటపడేవాడిని కాదు, బయటపడేదాన్ని కాదని మనం అనుకుంటాం. అంటే మనకి ఎవరో ఒకరు ఆ కష్టంలో సహాయం చేసినప్పుడు వారిని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే
అది కృతజ్ఞతతో నిండిన హృదయంతో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ టైంలో గనుక వాళ్ళే రాకపోతే, ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ టైంలో వాళ్ళు గనుక మాకు రాకపోతే, మాకు వచ్చి సహాయం చేయకపోతే నా ప్రాణం పోయేదేమో అనుకుంటాం. మనం ఆర్థికంగా సఫర్ అవుతున్నప్పుడు పలానా వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోతే, పలానా వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే మా పెళ్ళి ఆగిపోయేదేమో, ఇట్లాంటి అంటే మనకి కొంతమంది సహాయం చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట దేవునికి. దావీదు, మనందరికీ తెలుసు దావీదు ఎప్పుడు కృతజ్ఞత నిండిపోయిన హృదయంతో ఉంటాడు. ఒక కీర్తనలు అంటాడు, కావలివాడంట ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా తన హృదయం కనిపెట్టుకుంటుందంట. ఎందుకు? నేను ఎప్పుడు లేచి నిన్ను స్తుతిస్తాను ప్రభు అని తన హృదయంతో అంటాడు దావీదు. అంతగా కృతజ్ఞతతో తన హృదయం నిండిపోయింది. 103 కీర్తనలో కూడా ఒక మాట అంటారు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని తన ప్రాణంతో చెప్తున్నాడండి. ఆ వైఖరి మనం కలిగి ఉండాలన్నదే ఈ రోజు యొక్క వాక్య సారాంశం. అంటే దేవుడు ఏం చేసినా సరే మనం కృతజ్ఞత అన్నది దేవునికి చెప్పాలి. మరి ఒకవేళ యెహోవా మన పక్షంగా ఉంటే ఏమయ్యేది, ఉండకపోతే ఏమయ్యేది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తన ఎవరికి చెప్తున్నాడండి దావీదు? ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీల ఇక్కడ 124 కీర్తనలో మొదట్లో ఏముంది అని, ఇశ్రాయేలీలు అందురుగాక అంటే ఇశ్రాయేలీలకి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రతి వాక్యాన్ని సందర్భానుసారంగా చూడాలి కదండి. అంటే ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది అంటే, మీ అందరికి తెలుసు కీర్తనలో అతి పెద్ద కీర్తన ఏదండి? ఎవరైనా చెప్తారా? 119వ కీర్తన. 119వ కీర్తన 176 వచనాలు ఉన్నాయి. అంత వాక్యం గురించి ఉంటుందండి. మీకు వీలైతే కంఠస్థ కూడా చేయొచ్చు. చాలా చక్కని కీర్తన, చాలా బాగుంటది. అయితే 119వ కీర్తన అయిపోగానే 120 నుంచి 120, 121, 20, 21, 22, 123 ఇట్లా 134 కీర్తనల వరకు అవి యాత్రా కీర్తనలండి. చిన్న కీర్తనలు మీరు గమనించినట్లయితే ఈ 15 కీర్తనలు కూడా యాత్రా కీర్తనలు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఇశ్రాయేలీలు అంటే, ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. వీళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నా సరే యెరూషలేం దేవాలయానికి వాళ్ళు హాజరయ్యేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలని, ప్రతి పురుషుడు అక్కడ కనిపించాలని వాళ్ళకి ఆజ్ఞ ఉంది. మరి చాలా మంది సంవత్సరానికి ఒకసారి అట్లా వెళ్తా ఉండేవాళ్ళు. ఆ క్రమంలోనే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లారు కదండి యెరూషలేం దేవాలయానికి. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యాత్రలో ఈ కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇందాక ఫస్ట్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి. నిన్న వాక్యం చెప్పమని బాబీ బ్రదర్ అడిగినప్పుడు నేను ఈ వాక్యం సిద్ధపడుతున్నానండి. మళ్ళీ నాకు డౌట్, అసలు ఇది నా అంతట నేను చెప్పాలని నా మనసు ప్రేరేపిస్తుందా, లేకపోతే దేవుని ప్రేరేపణతో చెప్తున్నానా లేదని. అయితే నేను 4:15 జాయిన్ అవ్వగానే అనంత సిస్టర్ ప్రేయర్ చేస్తున్నారు. ఆ మాట జ్ఞాపకం చేద్దామని. రమణ మేగడ గారి ఫ్యామిలీ గురించి చేస్తూ, ఏ శోధనైనా సరే తట్టుకునే సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు అని ఒక మాట అన్నారు. అట్లాగే యెరూషలేం గురించి కూడా తను ప్రార్థన చేశారు. అంటే నేను చెప్పే 2 పాయింట్స్ తన ప్రార్థనలో కవర్ అయినాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ప్రభా ఇది నీ చిత్తమే, నా అంతట నేనే చెప్పట్లేదు. అంటే నా నా ఊహల ప్రకారం నేను వాక్యం చెప్తున్నానేమో అని నాకు కొద్దిగా ఎక్కడో కొద్దిగా సందేహంగా అనిపించిందండి. భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని నా సొంత మాటలతో నేను చెప్పకూడదు కదా, అది నాకు భయం అనిపించాను అని ఆన్ చేయగానే నాకు ఫస్ట్ ఆ మాట వినిపించిందండి. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి వాళ్ళు వెళ్తున్నారు, యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ యాత్ర ఇప్పుడున్న హైవే రోడ్ లాగా లేదు కదండి. అప్పుడు 125 కీర్తన మొదటి వచనంలో ఏముంటుందంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. అంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయండి, లోయలు. అవన్నీ దాటుకుంటూ వాళ్ళు యాత్ర చేస్తూ చక్కగా కాలినడకన గాడిదల మీదో దేని మీదో వెళ్తా పాడుకుంటూ, అంతా గుంపులో చక్కగా పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వెళ్తుంటే అసలు ఆ దారి కూడా తెలియదు కదండి. ఆ ప్రయాణం ఎంత అయిందో కూడా తెలియదు. వాళ్ళు చక్కగా యాత్ర చేసుకుంటూ వాళ్ళు మార్గంలో ప్రయాణం చేసుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తామంటే వాళ్ళ కలుపు అన్నది కూడా
తెలియదు. అయితే వీళ్ళు యాత్ర చేస్తూ పాడుకున్న కీర్తన అండి 124వ కీర్తన. అయితే వీరందరూ వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నారు. మనకి ఇక్కడ ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు పర్వతాలు, లోయలు దాటుకుంటూ వెళ్తున్నారు. మనం అప్లై చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా పర్వతం లాంటి శ్రమలు ఉంటాయండి. లోయల లాంటి అనుభవాలు ప్రతి ఒక్కళ్ళు లేని వాళ్ళు మనలో ఎవరూ లేరు కదండి. మరి అంటే నేను పదే పదే రాకడ భాగ్యం అమ్మగారి గురించి ఎందుకు చెప్తానంటే, తను చాలా శ్రమలు పడుతున్నారు. ఇంకా పడ్డారు, పడుతూనే ఉన్నారు. అంటే మనకు తెలిసిన వ్యక్తిగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొన్న అనంత సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. అంటే 3కి జాయిన్ అయినప్పుడు చెప్పారు. వారి జీవితంలో కూడా ఎన్నో పర్వతాలు లాంటి అనుభవాలు ఉన్నాయి. రాధారాణి గారు ఉన్నారు. వాళ్ళ పాప గురించి. అంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క అనుభవాలు ఉంటున్నాయండి. అవన్నీ దాటుకుంటూ ప్రార్థనా శక్తితో, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి ఒక్కళ్ళు వెళుతున్నారు. ఇవేంటంటే ఈ లోయల్లో మనం దాటుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండాలి అన్నది మన ప్రార్థన. దేవుని చిత్తం కూడా అదేనండి. ఎటువంటి లోయ అనుభవాన్నైనా మన పక్కన ఒకరున్నారు అన్న ధైర్యంతో మనం నడుస్తుంటే మనకి చాలా సంతోషంగా ఉంటది. అట్లాగే ఇంకా నెమ్మదిగా కూడా ఉంటదండి. వాళ్ళే నన్ను తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి రూట్ తెలుసు కాబట్టి నేను వాళ్ళ వెనకాల జస్ట్ ఫాలో అయితే సరిపోద్ది అని మనం అనుకుంటాం. అట్లా వీళ్ళందరూ చక్కగా యాత్ర చేస్తూ ఈ కీర్తనలు పాడుకుంటూ ముందుకి వెళ్తున్నారు. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇలాంటి సిచ్యుయేషన్స్ మన యాత్రా జీవితంలో వస్తే, ఒకవేళ యెహోవా మన పక్షముగా ఉంటే ఎలా ఉండేది? లేకపోతే ఎలా ఉండేది? ఆ పరిస్థితిని మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవటమేనండి. మరి 2వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు? మనుషులు మనల్ని అటాక్ చేస్తారంటున్నాడు. వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు మనుషులు మన మీదకి లేచినప్పుడు వారి ఆగ్రహము రగులుకుంటదంట. అంటే ఈ యాత్ర ప్రయాణంలో ఏమేమి జరుగుతాయి అని చెప్తున్నాడండి దావీదు. మనుషులు కొన్నిసార్లు మనల్ని అటాక్ చేస్తారంటండి. తర్వాత ఇంకా ఇప్పుడు చదువుకున్నాం కదండి. మీరు ఎవరైనా బైబిల్ తీస్తే చెప్పొచ్చండి. ఈ 124వ కీర్తనలో ఎవరెవరు ఏమేమి మనల్ని అటాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు చేస్తారని చెప్పుకున్నాం కదా. మీకు ఏమేమి అర్థమైనాయి ఇక్కడ చదివిన వాక్య భాగంలో? జలములు, జలములు, ప్రవాహములు, వేటగాడు, మనం ప్రాణంతో ఉన్నట్లుగానే దూషిస్తారు అని. మనం ప్రాణంతో ఉన్నట్లుగానే అమ్మ దూషిస్తారు. అవును బ్రదర్, అవును ఫస్ట్. ఇట్లా అనేక రకాలైనవి మనల్ని అటాక్ చేస్తాయంట. మీరందరూ మీరు చెప్పినవి కరెక్టే అండి. మనుషులు మనల్ని అటాక్ చేస్తారని ఉంది. మరి అట్లాగే ఫ్లడ్స్, వరదలు మనల్ని అటాక్ చేస్తాయంట. ఆ రోజుల్లో వరదలు ఉన్నాయా అంటే ఉన్నాయో లేవో మనకు తెలియదు కానండి. ఈ రోజుల్లో మనకి ఎక్కడ చూసినా వరదలు ఈజీగా మనకి న్యూస్ లో చూసినా, పేపర్ లో చూసినా ఈజీగా మనకు అర్థమైపోతున్నాయి. వరదలు అనేవి ఎలా అటాక్ చేస్తున్నాయి మనల్ని. అంటే శారీరకానుసారంగా మనం చూసుకున్నట్లయితే వరదలు అటాక్ చేస్తున్నాయి. మరి ఎటు చూసినా భయంకరమైన వరదలు. అసలు అది వరద ప్రదేశం కాని పరిస్థితుల్లో కూడా వరదలు వస్తున్నాయండి. గత సంవత్సరం లిబియాలో వరదలు వచ్చినాయి. అక్కడ అసలు నదులు లేవు, సముద్రాలు కూడా లేవండి. కానీ డ్యామ్స్ పగిలిపోయి ఒక ఊరే తుడిచిపెట్టుకుపోయిందండి. అంత ఘోరమైన వరదలు వస్తున్నాయి. వరదలు అటాక్ చేస్తున్నాయి అంట, మనుషులు అటాక్ చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వేటగాడు అంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది కదా. ఎవరండి వేటగాడు అంటే? అపవాది. ఈ ముగ్గురు మనల్ని అటాక్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే వాయనాడు గురించి మనకు తెలుసు. గత కొన్ని నెలల్లో వాయనాడులో వచ్చినాయి. తర్వాత మనకి రీసెంట్ గా మొన్న మధ్య మనకి ఆంధ్రలో భయంకరమైన వరదలు వచ్చినాయి. ఎన్నో ప్రాంతాలు మునిగిపోయినాయి. ఆ అటాక్స్ అన్ని కూడా మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనుషుల్ని మనల్ని అటాక్ చేస్తారు, ప్రకృతి మనల్ని అటాక్ చేస్తుంది.
అదే విధంగా మూడవదిగా సాతాను కూడా మనల్ని అటాక్ చేస్తాడు. సాతాను ఎలా ఉంటాడండి? 1 పేతురులో ఉంటది కదా, అపవాదంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదున. ఒకవేళ మీకు వరదలు రాకపోవచ్చు, ఒకవేళ మనుషులు మిమ్మల్ని అటాక్ చేయకపోవచ్చు, కానీ సాతాను మాత్రం ఎప్పుడు పొంచే ఉంటాడండి. ఆ ప్రమాదాలన్నీ ఏంటంటే పొంచి ఉన్న ప్రమాదాలు. ఇవి వచ్చాయా అంటే వచ్చాయా, వస్తాయా అంటే రావచ్చు, రాకపోవచ్చు. మరి ఇశ్రాయేలీయులకు వచ్చాయా అంటే వరదలు రాకపోవచ్చు. కానీ దావీదు ఏమంటున్నాడంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ వస్తే మనం ఎలా ఉండేవాళ్ళం, దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు, ఆయన్ని గొప్ప చేయటానికి దావీదు కృతజ్ఞతా హృదయంతో చెప్తున్నాడండి. మరి అటువంటి ప్రమాదాలలో వారికి ఉన్న ఆశ్రయం ఏంటి? యెహోవా సన్నిధి. కాబట్టి వాళ్ళు ఈ యెరూషలేము మందిర యాత్రలో మరి వాళ్ళు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు యాత్ర చేస్తున్నారండి. దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, మనకు చేసే ప్రతి మేలుని మనం కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుందామండి. చాలా మంది కృతజ్ఞత లేని వారుగా ఈ రోజుల్లో ఉంటున్నారు. అందుకని మనం కృతజ్ఞతతో ఉండాలి. చిన్న పిల్లాడు ఎల్కేజీ వాడు వాళ్ళ ఫ్రెండ్ పెన్సిల్ అడిగి తీస్తే థ్యాంక్స్ రా అని చెప్తాడు. అంటే చిన్న కృతజ్ఞత. మనం కూడా దేవుని పట్ల అటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తము. చాలా మందికి వస్తున్నాయి, మనకు రాలేదు, ప్రభువా నాకు రాకుండా చేసావయ్యా అని కొందరు అంటే వాళ్ళకు వచ్చినాయి అని కాదు. దేవుడు కూడా ఏమంటాడు, మీరు శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థన చేయండి, మెలకుగా ఉండని చెప్తున్నాడు. మనం అట్లా ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతలు కూడా ఆ సందర్భంలో చెప్పుకుంటూ మనం మన యాత్రలో ముందుకు సాగాలి. మన విశ్వాస యాత్రలో వాళ్ళు అక్కడ యెరూషలేము మందిర యాత్రలో ప్రయాణం చేస్తున్నారు, మనం విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఇప్పటి వరకు దేవుడు ఎన్ని మేలులు అయితే చేశారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం కృతజ్ఞతా హృదయంతో జీవించాలి అన్నదే దేవుని చిత్తం అండి. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే, కృతజ్ఞత కలిగి 1 తెస్సలోనికైలు 5లో ఉంటది కదా, కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అది దేవుని చిత్తము అని ఉంటది. ప్రతి విషయంలో మనం దేవుని చిత్తం కలిగి ఉండాలి. మరి ఈ అటాక్స్ జరిగినప్పుడు అండి, ఈ 3 ప్రకృతి వైపరీత్యాలు గాని, మనుషులు గాని, అపవాది గాని 3 అటాక్స్ జరిగితే దేవుడు మన పక్షంగా ఉంటే ఒకలా ఉంటది, మన పక్షంగా లేకపోతే ఒకలాగా ఉంటది. మనం తెలుసుకోవాల్సింది అదే. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ కోవిడ్ వచ్చింది కదండి. ప్రార్థన చేసుకున్న వాళ్ళకి రాలేదు, బయట ఉన్న వాళ్ళకని కాదు. కోవిడ్ అందరికీ వచ్చింది. మనందరం ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం. మన కళ్ళెదుటే అది జరిగింది. అయితే మనకి ఉన్న నిరీక్షణ ఏంటంటే, దేవుడు మనల్ని ముడతాడు, స్వస్థపరుస్తాడు అన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యం మనకి ఉంది. అసలు దేవుడు కోవిడ్ని ఎందుకు అనుమతించాడని మనం ఆలోచిస్తే, ఆ టైంలో అసలు ఎవరు బ్రతుకుంటారో, ఎవరు బ్రతుకుంటారో, ఎవరన్నా మన ఇంటికి వస్తే కూడా మనం భయపడిపోయేవాళ్ళం. ఎవరితోన్నా మాట్లాడాలన్నా మనం భయపడిపోయాం. అంటే అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా ప్రజలు నివసిస్తున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతే దేవుడు ఏం చేశాడంటే ఒక చెక్ పోస్ట్ అనేది పెట్టాడు. మనుషులందరూ మీరు ఆగండి, ఒక్కసారి ఆలోచించండి అన్నట్టుగా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ దాని గుండా ఎక్స్పీరియన్స్ చేయించి, దేవుడు ఉన్నాడు అంటే దేవుడు లేడు అనుకునే వాళ్ళు కూడా ఆ టైంలో అమ్మో దేవుడు ఉన్నాడు, ఇదేదో దేవుడు చేసే ఇదిలాగానే ఉంది, లేకపోతే ఎక్కడో చైనా, ప్రపంచం అంతా సఫర్ అయింది కదండి. మన ఇండియానే కాదు, ప్రపంచం అంతా సఫర్ అయింది. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, నేను అనుకున్నప్పుడు నోవాహు టైంలో ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చి ఉంటుందేమో. అంటే ప్రజలందరూ దేవుణ్ణి మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటుంటే దేవుడు ఒక బ్రేక్ పెట్టి మీరు ఆగండి అని చెప్పి ఆ యొక్క వైరస్ ని పెట్టి మనల్ని ఆలోచించుకునేటట్లు దేవుడు చేశారు. అంటే అది ఒక లాస్ట్ కి మనం ఏమైపోయాము, దానికి కూడా ఇది ఫ్లూనే కదా అనుకుని ఇప్పుడు కూడా మనకి జ్వరాలు అవన్నీ వస్తుంటే ఏదో ఫ్లూ వస్తుంది, మన బాడీ కూడా ఫ్లూకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్రతికేస్తున్నాం. అంతేగాని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా చాలా మంది ఉండట్లేదండి. అంటే మీ గురించి కాదు కానీ చాలా మంది బయట అసలు దేవుడు అంటే ఏంటో అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు అప్పుడప్పుడు ఇట్లాంటివి పెడుతూ ఉంటారు.
వాటిల్ని దేవుని బిడ్డలైతే దేవుడు బిడ్డలుగా, బిడ్డ నువ్వు నా బిడ్డవి. దేవుడు అయితే మరి దేవుడు నిజంగా మన పక్షంగా ఉండి మనకి ఎన్నో మేలు చేశారు కదండి. మీలో కూడా చాలా మంది సాక్ష్యాలు చెప్పమంటే ఎంతో మంది చెప్తారు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్ నుంచి దేవుడు ఎలా రక్షించాడు అన్నది మీరందరికీ చాలా అనుభవాలు ఉంటాయండి. మరి ఏంటంటే మనం పెద్ద పెద్దవి జరిగినప్పుడు ఆయనకు ప్రార్థన చేయటం, ఆయన ఉండటం బట్టే మనం బాగుండం, దేవుడు ఉండటం బట్టే, దేవుడు మన పక్షంగా ఉండటం బట్టే మనం బాగున్నాం అంటం కాకుండా అనుదిన జీవితంలోనండి, అంటే మనకేదో పెద్ద మేలు జరిగితేనే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడండి అనుకోవటం కాకుండా, మరి అనుదిన జీవితంలో నేనెంతగా ఆయన మీద డిపెండ్ అవుతున్నానా లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. దేవుడు మీ జీవితంలో ఉండటం లేకపోవటం, ఆ డిఫరెన్స్ మనం మొదట గమనించాలి. దేవుడు ఉంటే మనకి ఎలా జరుగుతున్నాయి, లేకపోతే ఎలా ఉంటున్నాయి, అవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ ని మనం ఒకసారి గమనించుకొని దేవుడి మీద డిపెండ్ అవ్వటం మనం నేర్చుకోవాలండి. మనకి దేవుడు చాలా సామర్థ్యం ఇచ్చాడు, మనం చేసుకోవచ్చు, కానీ మన సామర్థ్యత మీదే ఆధారపడకూడదు. చాలా డిఫరెన్స్ ఉంది కదండి. అంటే మనకి చేసుకునే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు, కానీ మన సామర్థ్యం మీదే మనం ఆధారపడకూడదు. నేను ఒకసారి మీకు చెప్పాను, ఫైనాన్షియల్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమవుద్దని. మనం ఏం చేస్తాం, 1 కోటి రూపాయలు కావాలి మనకి, ఏదో సైట్ కొనాలో ఏదో ఏదో 1 కోటి రూపాయలు కావాలి. అప్పుడు ఏం చేస్తామండి మనం, ప్రభువా నాకు 1 కోటి రూపాయలు కావాలయ్యా అని ఎంతగానో ప్రార్థన చేస్తాం. అదే 10 రూపాయలు కావాలనుకోండి, మనం ప్రార్థన చేస్తామండి, చెయ్యం. ఎందుకంటే అది మన దగ్గరే ఉంటది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చిన్న విషయంలో కూడా మీరు నా మీద ఆధారపడాలి అన్నదే దేవుని యొక్క. ఇదేంటి ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడటం అనేది కాదండి ఇక్కడ దేవుని ఉద్దేశం. అంటే కృతజ్ఞతతో మనం దేవుని మీద ఆధారపడాలి. పెద్ద పెద్దవి వచ్చినప్పుడే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడాలన్నదే దేవుని యొక్క చిత్తము. దావీదు యొక్క ఉద్దేశం కూడా అదేనండి. మరి నువ్వే చేయాలని మనం ప్రార్థన చేస్తాము. పెద్ద విషయాల్లో ఎలా ప్రార్థన చేస్తున్నామో, దేవుని సహాయాన్ని ఎలా కోరుకుంటున్నామో, మన అనుదిన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా దేవుని మీదే ఆధారపడుతూ మనం ముందుకి సాగాలండి. మరి ఎప్పుడైతే కష్టం వస్తుందో, బాధ వస్తుందో, మనకు మించిన విషయాలు వస్తాయో అప్పుడే మనం అనుకుంటాం కదా, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, ఆయన మీద నేను ఆధారపడుతున్నానని. దేవుడు పెద్ద విషయాలకే కాదు, దేవుని మీద ప్రతి చిన్న విషయాలకు ఆధారపడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. మరి మన అనుదిన జీవితంలో కొన్నిసార్లు చూడండి, మన పనులు మనం చేసుకోలేని నీరసం వచ్చేస్తుంది. డైలీ చేసే రొటీన్ పనులైనా సరే మనకు ఓపిక ఉండదు. దేవుడు ఏమంటున్నాడు, చిన్న దాని మీద కూడా నా మీద ఆధారపడి నన్ను ఆధారంగా చేసుకుంటే నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఆయన ఏదో శాడిజంలో ఇట్లా చెప్పట్లేదండి. అంటే ఏంటి ప్రతిదీ నేను ఆధారపడాలి, 10 రూపాయలకి కూడా ఆయన మీద ఆధారపడాలా అన్న ఉద్దేశంతో మనం ఆలోచించకూడదండి. ప్రతి చిన్న విషయంలో మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అంతేగాని మనం ఏదో చేతకాని వాళ్ళమని దేవుని ఉద్దేశం అస్సలు కాదండి. దేవుడు మనకి ప్రతిదీ చేసుకునే సామర్థ్యతను ఇచ్చాడు, కానీ ఆ సామర్థ్యాన్ని దేవుని మీద భారంతో మనం వేయాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి దేవుడు మరి మనకు ఒకటి తెలుసు, దేవుడు ప్రేమ అన్నాడు. ఆ ప్రేమను మనం మనల్ని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అంటే ఇంకా మీకు ఈజీగా అర్థం అవటానికి, పేరెంట్స్ ఏం చేస్తారండి, పిల్లలకి ఏదో ఒకటి తీసుకొస్తాడు, బిస్కెట్లో ఏదో తీసుకొస్తారు డ్యూటీ నుంచి వస్తా. పిల్లోడికి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మళ్ళీ వాడు ఇస్తాడో లేదని చేయిజాపి అడుగుతాం, ఒకటి ఇవ్వనానా అంటాం. కొంతమంది ఇచ్చే పిల్లలు ఉంటారు, ఇవ్వని పిల్లలు కూడా ఉంటారండి. అంటే తండ్రి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవాలని అడుగుతాడండి? కాదు కదా. అసలు వాళ్ళకి ఇచ్చే మనసుందో లేదో అని తెలుసుకోవాలని ఇస్తే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాం, మన పిల్లలు మనకి ఇస్తున్నారని. ఇవ్వకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది, లేకపోతే ఇచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు, తిరిగి మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమ అన్నాడు, ఆ ప్రేమని మనం కలిగి మనం ఆయన్ని ప్రేమించి ఇతరులను కూడా ప్రేమిస్తూ అనేక మందిని దేవుని దగ్గరికి
తీసుకురావాలన్నది దేవుని చిత్తం. అంటే ఆధారపడటం దేవుని మీద, ప్రతి చిన్న విషయంలో మనం ఆధారపడటం అంటే ఏంటంటే దేవుడు మనకి నేర్పిస్తూ వస్తా ఉంటాడండి. ఆయన మీద ఎలా ఆధారపడాలన్నది మన అనుదిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో రోజు మనం నడుస్తున్నప్పుడు, ఆయన ఆనుకొని నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం, ఆయన మనల్ని పట్టుకునే ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ మనమే ఆయన చెయ్యి వదిలేసి అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాం. మళ్ళీ ఎప్పుడో వచ్చి ఆ కష్టం ఎక్కువైపోయినప్పుడు, ఆ బాధ భరించలేనప్పుడు మళ్ళీ వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంటా ఉంటాం. మనం వదిలేస్తాం, కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడండి. ఎప్పుడు మన పక్షంగా, మన తోడుగా ఖచ్చితంగా ఆయన ఉంటాడండి. మన దేవుడు ఎప్పుడు కూడా ఎన్నడూ విడువడు, ఎడబాయడు. యెషయా గ్రంథంలో ఉంటది కదా. ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడు. మన నీడలాగా మనతోనే దేవుడు ఉంటాడు. 121 కీర్తనలు ఏమంటది, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం లాగా ఎప్పుడూ కూడా పగలు డే అండ్ నైట్ మనతోనే ఉంటాడు. మన పక్షంగా దేవుడు ఉంటాడండి. మనం అదొకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనం భయపడతా ఉంటాం. అసలు దేవుడు నాతో ఉన్నాడా లేదా అనుకుంటాం. కొన్నిసార్లు ఇంత కష్టం ఎందుకు వస్తుంది నాకు అనుకుంటాం. దేవుడు ఒకవేళ మనకి తోడుగా లేడేమో, నా సైడ్ లేడేమో అనుకుంటాం. కానీ ఖచ్చితంగా దేవుడు మన సైడ్ ఉంటాడండి, ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలను తట్టుకునే సామర్థ్యం కూడా దేవుడు మనకి ఇస్తాడు. మించి కష్టపడే ఇది దేవుడు మనకి ఇవ్వడండి. మనకి సామర్థ్యం ఇచ్చిన తర్వాతే ఆయన అనుమతిస్తాడు. మరి అందుని బట్టి కూడా దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుని పైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. తర్వాత 2వ వచనం నుండి ఆయన ఇచ్చే సంరక్షణ గురించి, ఆయన ఇచ్చే విమోచన గురించి, ఆయన ఇచ్చే ప్రొటెక్షన్ గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, వరదలు వస్తే, మనుషులు అటాక్ చేస్తే, అవన్నీ ఇమాజినరీ సిచ్యుయేషన్స్ అండి. ఇంకా జరగలేదు. ఒకవేళ మనుషులు అటాక్ చేస్తే, వరదలు వస్తే, ఒకవేళ వేటగాడు ఉరి ఒడ్డితే, అందుకే 91 కీర్తనలో దావీదు అంటాడు కదా, వేటగాని ఉరిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడంట, తప్పిస్తాడు. దూతల్ని కావలిగా ఉంచుతాడు. ఆ దూతలు మనకు కనిపించరు, కానీ ఆ టైంలో మనకి సహాయం చేస్తారండి ఆ దూతలు వచ్చి. వేటగాడు ఎక్కడ తన బిడ్డల్ని పక్కకు తీసుకెళ్తాడా అని ఎప్పుడు దేవుడు దూతల్ని మనకి కావలిగా ఉంచి మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. 91 కీర్తన చదివితే ఆయన ప్రొటెక్షన్ ఎలా ఉందో మనకి చక్కగా అర్థమవుతా ఉంటుందండి. మనల్ని మరి వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించును అని ఉంటుంది. ఒకవేళ వేటగాని ఉరి మనలను పట్టుకొని ఉన్నా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, డెలివర్ చేస్తాడు. ఆ ఉరి తెంచేస్తాడు. ఒకవేళ మనం ఆ ఉరిలో ఇరుక్కున్నా సరే 2 విధాలుగా మనం చూడొచ్చండి. వేటగాడు ఉరి వేస్తుంటాడు. ఒకసారి మనం ఆ పిక్చర్ కనుక ఇమేజ్ చేసుకుంటే, వల వేసినప్పుడు పక్షులు అందులో పడతాయి కదండి. ఇక్కడ ఒకవేళ ఆ ఉరిలో, ఆ వలలో మనం చిక్కుకున్నా, ఆ వలని బ్రేక్ చేసి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని బయటికి నడిపిస్తాడు. మరి యెహోవా మన పక్షంగా ఉంటే అటువంటి డెలివరెన్స్ దేవుడు మనకి ఇవ్వగలడు. చాలా సార్లు రెండోది ఏంటంటే, చిక్కుకున్నాం అనుకోండి, వలలో నుంచి బయటికి తీసుకొస్తాడు. కొన్ని సార్లు వలలో పట్టుబడకుండా కూడా మనల్ని బయట పడవేస్తాడండి. అది వన్ వే. ఇంకో వే ఏంటంటే, వలలో పట్టుబడిన దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని బ్రేక్ చేసి బయటికి మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, పిల్లల ద్వారా, భర్త ద్వారా, ఎవరి ద్వారా ఏ సమస్యలైనా సరే ఆ సమస్యల నుంచి, ఆ వల నుంచి విడిపించి దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడు వాటికి మనల్ని అప్పచెప్పట్లేదంట. అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రవాహములు మన ప్రాణాల మీద పొర్లిపారితే ఇంకా నేను బ్రతకగలుగుతానా, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతానా అనుకుంటాం కొన్నిసార్లు. అటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. జలాలు మనల్ని ముంచివేస్తాయంట. మనుషులైతే ఏంటి, వారి ఆగ్రహము మన పైన రగులుకుంటుందంట. ప్రవాహాలు ఘోషిస్తాయి,
ఇట్లా ఎన్నో ఉన్నాయండి. వారి పండ్లకు మనలను అప్పగింపని యెహోవా స్తుతినందును గాక. 7వ వచనంలో పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర నుండి తప్పించుకొని ఉన్నది. అంటే దేవుడే మనల్ని తప్పించాడు. ఆ వేటకాండ్ర ఉరి నుండి కూడా దేవుడు మనల్ని తప్పించాడు. అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, కొన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకనే దావీదు అంటున్నాడు, ఏది కూడా మనం మర్చిపోకూడదు, అన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెప్పాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మరి కొన్ని విషయాలు అయితే మన లైఫ్ లో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి, పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కొన్ని అయితే కంటిన్యూస్ గా అసలు వస్తూనే ఉంటాయి. కొంతమందిని చూడండి, కొన్ని ఇంట్లో సమస్యలు ఎలా ఉంటాయంటే, పెద్దోడికి బాగపోతే ప్రార్థన చేస్తే వాడికి తగ్గితే మళ్ళా రెండో వాడికి పట్టుకుంటుంది. అట్లా తల్లిదండ్రులకి ఇట్లా ఇక లైఫ్ లాంగ్ కంటిన్యూస్ థింగ్ అయిపోతుందండి అది. అన్ని సమస్యలు వస్తా ఉంటాయి, కానీ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు, అది నమ్మాలి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మనం గ్రహించాలి. దేవుడు ఆ వలను తెంచేస్తాడు. మీ చుట్టూ ఏదైతే సాతాను వల వేశాడో, ఒకవేళ పిల్లలు తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులకు అది ఎంతో బాధగా ఉంటుంది. దేవుడు ఆ వలను తెంచి వేస్తాడు, బ్రేక్ చేస్తాడు, పిల్లల్ని బయటకు తీసుకొస్తాడు. లేకపోతే మన భర్తల్ని ఆ వలలో వేసాడేమో సాతాను. మనం ప్రార్థన చేద్దామండి అందరూ. ఎవరు ఏ సమస్యలు, అనారోగ్యం అనే వల వేసాడా, ఏ వల వేసినా సరే ఆ వలని బ్రేక్ చేసి బయటికి తీసుకొచ్చేది మన దేవుడే. మన పక్షంగా ఉన్నాడు, మనకు మేలు చేస్తాడు. దేవుడు లేకపోతే ఒక రకంగా ఉంటది, కానీ మనము దేవుడిని కలిగి ఉన్నాము కాబట్టి, దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేసే దేవుడండి. మరి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. 100వ కీర్తనలో ఏముంటది? కృతజ్ఞతతో నేను ఆయన గుమ్మంలో ప్రవేశిస్తాను అంటాడు. మరి ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలుగా చర్చికి వస్తామో, లేకపోతే ఇట్లాంటి జూమ్ మీటింగ్స్ లో పాల్గొంటామో, అప్పుడు మనం కృతజ్ఞత వైఖరితో ఉండాలండి. మరి ఫస్ట్ థింగ్ ఏంటి? ఆయన మనల్ని మన పక్షంగా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. మరి ఆయన సన్నిధి మనతో ఉంది, అట్లాగే ఆయన సంరక్షణ కూడా మనతో ఉంది. ఈ 2 విషయాలు నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ఇప్పటి వరకు మనల్ని దేవుడు సంరక్షించాడు. ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ విషయాలను బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత అన్నది చెల్లించాలండి. మరి చాలా సందర్భాల్లో మనం బయటికి రాలేము అనుకుంటాము, కానీ దేవుడు అద్భుత రీతిగా దానిలో నుంచి మనల్ని బయటకి తీసుకొస్తాడు. మనం దాని గురించి కూడా కృతజ్ఞత చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి ప్రజలందరి ఎదుట. సాక్ష్యం వచ్చింది కాబట్టి మనం సాక్ష్యం ఎలా చెప్పాలో ఒక చిన్న మాట చెప్తానండి. అంటే పబ్లిక్ గా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి. కొంతమందిని మనం సాక్ష్యం చెప్పమని అంటే ఇక్కడని కాదండి, ఎక్కడైనా చర్చెస్ లో కానీ ఎక్కడైనా సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బీపీ వచ్చింది అనుకోండి, ఇంటి దగ్గర చూసుకుంటే ఎంత ఉంది? 170 ఉంది. మళ్ళీ అంబులెన్స్ లో చూసుకుంటే 180 అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే 200 అయింది. ఇట్లా చెప్తా ఉంటారు. మేము ఆటో ఎక్కాం, బస్సు ఎక్కాం, అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ప్రస్తుతానికి 61 మంది ఉన్నారండి. ప్రతి ఒక్కరి టైం చాలా విలువైంది కదా. మనం సాక్ష్యాన్ని ఎలా చెప్పాలి అంటే, సాక్ష్యం అన్న విషయం వచ్చిందని చెప్తున్నానండి, మీ అందరికి యూస్ఫుల్ గా ఉంటుందని. అయితే మనం సాక్ష్యాన్ని ఎలా చెప్పాలి? 10 మందిలో ఉన్నప్పుడు ఎలా చెప్పాలి? దేవుడు చేసిన విషయాలను మాత్రమే మనం హైలైట్ చేయాలండి. మన విషయాలు, వ్యక్తిగత విషయాలు మనం పక్కన పెట్టాలి. అదే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని దగ్గర, ప్రభువా అంటే ఇట్లా చెప్పడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ సమయానుసారంగా, సందర్భానుసారంగా కూడా సాక్ష్యం చెప్పాలి. ప్రార్థన కూడా అదే విధంగా చేయాలండి. ప్రార్థన మనల్ని 2 నిమిషాలు చేయమంటే ఉన్న టైంని మనం, వాళ్ళు ఎందుకు చెప్తారు 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పండి, 5 నిమిషాలు పంచుకోండి అని? సమయం అంతే ఉంది కాబట్టి చెప్తారు. మనకు 5 నిమిషాల సమయం ఇచ్చినప్పుడు 20 నిమిషాలు ప్రేయర్ చేసామనుకోండి, ఆ 15 నిమిషాలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాన్ని మన దగ్గర వేస్ట్ అయిపోతూ ఉంటది. ఈ 3 నిమిషాల సాక్ష్యం మనం చాలా చెప్పొచ్చండి. కానీ అందుకనే పబ్లిక్ గా ఉన్నప్పుడు ఏంటంటే దేవుడికి ఎక్కువ మహిమ రావాలి.
మన విషయాలు తగ్గించుకొని చెప్పాలి. నేను ఆటో ఎక్కాను, బీపీ ఎంత ఉంది, ఇది అన్ని అవసరం లేదండి. డాక్టర్స్ ఎవరైనా సరే దేవుణ్ణి మహింపరిచే మాట ఒకటి చెప్తే దాన్ని మనం హైలైట్ చేయాలి. ఒకవేళ ప్రేయర్ చేయమన్నారు అనుకోండి, ప్రారంభ ప్రార్థన చేయమన్నారు అనుకోండి, ఆ ప్రారంభ ప్రార్థనే చేయాలి. అంతేగాని ముగింపు ప్రార్థన వరకు మనం వెళ్ళిపోని అవసరం లేదు. అట్లాగే వాక్యం కొరకు ప్రార్థన చేయమన్నారు అనుకోండి, కేవలము వాక్యం కొరకే దేవుని ఆత్మ నడిపింపుతో ప్రభా మీరు ఈ రోజు మాకు వాక్యాన్ని అందించండి అని ఆ టైప్ లో మనం ప్రార్థన చేయాలి. మరి ముగింపు ప్రార్థన అంటే ముగింపు ప్రార్థన లాగానే ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసినయే, కానీ సాక్ష్యాలు చెప్పే విషయంలో మనం సమయాన్ని కూడా చక్కగా పాటించాలి. ప్రార్థించే విషయంలో కూడా మనం పాటించాలండి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభా నాకెంత బీపీ ఉందయ్యా, నువ్వు తగ్గించావు, నీకు వందనాలు, ఇట్లా చెప్పుకోవచ్చండి. కానీ అంటే సంఘంగా సమాజంగా ఇలా జూములో కూడుకున్నప్పుడు మనకి ఎంత సమయం ఇచ్చారో ఆ సమయాన్ని చక్కగా సమయస్ఫూర్తితో మనం వ్యవహరించడం మంచిదనమాట. సాక్ష్యాలు కూడా మనం పంచుకోవాలండి. అట్లాగే మనకి ఈ కీర్తన ద్వారా ఏంటంటే, ఇంకా ఒక 5 నిమిషాలు ముగించేస్తానండి. ఈ కీర్తన ద్వారా మనకి ఏంటంటే తెలిసింది, మనుషులు మన పైన అటాక్ చేసిన, వరదలు ప్రకృతి మన పైన అటాక్ చేసినా సరే, మరి అపవాది మన పైన అటాక్ చేసినా సరే, మనకి ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలండి. అందుకనే ముగింపు కూడా చూడండి ఎంత చక్కగా చెప్పారంటే, ముగింపు భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. ఇక్కడ యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుందని చెప్పొచ్చు కండి దావీదు. కానీ భూమిని ఆకాశాన్ని సృజించిన యెహోవా వలన, అంటే భూమి ఆయన కంట్రోల్లోనే ఉంది, ఆకాశం కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆ రెండిటిని సృజించింది యెహోవానే. ఆయనే మనకు సహాయము చేస్తాడు. అంటే ఈ ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా ఆయనకి తెలియకుండా ఏమీ రావు కదండి. వాటన్నిటిని కంట్రోల్ చేసేది కూడా దేవుడే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చెక్ పోస్ట్ అన్నది, మనుషులు స్పీడ్ గా వెళ్ళిపోతుంటే ఆగండి అని అప్పుడప్పుడు ఇట్లాంటి చెక్ పోస్టులు, ప్రకృతి వైపరీత్యాలు మనకి దేవుడు పెడుతూ ఉంటాడు. మనం ఆగి ఆలోచించి, మనుషులంగా ఆలోచించి, అవి మనుషులు చేసే కాదు కదండి ప్రకృతి వైపరీత్యాలు అన్నవి, దేవుడి అనుమతితోనే అవి వస్తాయి. మనం అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మనుషులు ఎవరు అటాక్ చేసినా దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని అంటే అదొక మనకి ధైర్యం, కొన్నంత ధైర్యం అంటారు కదండి. ఎవరో ఒక రాజకీయ నాయకులు తెలుసు అనుకోండి, అబ్బా మన చుట్టాలు అనుకోండి, అయితే మొన్న ఏమైందంటే, మొన్న మా బాబుకి సర్జరీ అయింది కదండి. మేము ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ హాస్పిటల్లో వెళ్ళాము. అయితే ఆ ఎండి వాళ్ళ ఇంటి పేరు కూడా రమేష్ గోడపాటి అంటండి. వాళ్ళు ఒక రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఫోన్ చేసి, మీకు వాళ్ళు ఏమన్నా చుట్టాలు అవుతారా అని అడిగింది. మాకు తెలియదండి అంటే, వాళ్ళది కూడా విజయవాడ అని చెప్పారండి. అయితే ఆమె ఏం చేసింది, ఆయన మాకేమన్నా చుట్టాలేమో అనుకొని హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యే వరకు మా వెనకాలే ఉందండి. అంటే ఏంటంటే రాజకీయంగా గాని బయట గాని ఒకళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారంటే, వాళ్ళు మన పక్షంగా ఉన్నారంటే ఏదో అవిశ్వాసులకు అదొక ధైర్యం అండి. విశ్వాసంగా మనకి ధైర్యం ఏంటి? దేవుడు మన పక్షంగా ఉన్నాడు అన్న ఒక ధైర్యం. ఎన్ని శ్రమలు వచ్చినా సరే తట్టుకొని నిలబడాలండి. ఎందుకంటే మన పక్షంగా దేవుడు ఉన్నాడు. మన పక్షంగా యుద్ధం చేసేది కూడా ఆయనే. నేను ఇందాక ఈ డాక్టర్ ఎందుకు గుర్తు చేశానంటే, అంటే మనుషులు ఇంటి పేరును బట్టే వాళ్ళు అంతగా ఊహిస్తుంటే, మనము దేవుని బిడ్డలం కదండి. 1 యోహాను 4:4లో ఏముంటది? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మనం ఎవరి సంబంధం అండి? దేవుని సంబంధులు. మన పక్షంగా దేవుడు ఉన్నాడు. అందుకనే మనం ఏమి కూడా భయపడకూడదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం గొప్పవాడే మన పక్షంగా ఉన్నాడు. మనం ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నాం. మనకి ఎవరు కూడా ఈ లోకానుసారంగా మనకి ఎంత పలుకుబడి ఉన్నా అదంతా వేస్టే కదండి. దేవుడు ఒక్కడుంటే మనకి చాలండి. అనుభవం అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి దేవుడు మన పక్షంగా ఉంటే మనల్ని ఏవి కూడా అటాక్ చేసినా సరే దేవుడు వాటిల్లో నుంచి మనల్ని విడిపిస్తాను అని ఈ కీర్తన ద్వారా ఈరోజు చెప్తున్నాడండి. ఒకవేళ నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, దేవుడు నన్ను అసలు చూస్తున్నాడా, నా పక్షంగా ఉంటున్నాడా అంటే ఖచ్చితంగా ఉంటున్నాడండి. ఆ భయాలన్నీ మనం మానేసుకుందాం. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని ఆయనే చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు.
దయచేసి అది గమనించుకుందాం. ఆఖరికి ఏం ముగించాడండి? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. ఆ పక్క పేజీలో ఏముంది? 121 కీర్తనలో కొండల తట్టు కన్నులెత్తు, ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని కొండల తట్టు కన్నులెత్తే కన్నా దేవుడు ఎక్కడి నుంచి మనకి 121 కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మరి ఆ భూమి ఆకాశములను సృజించిన వాడే మనకు తోడుగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడండి. ఎవరు కూడా నిరుత్సాహంలో ఉండవద్దు. ఒకవేళ మీకున్న పరిస్థితులను బట్టి మీరు నిరుత్సాహం పడవచ్చు. మనుషులంగా మనకి నిరుత్సాహం అనేది వస్తూ ఉంటది. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నేనే నీకు సహాయము చేస్తా, నీ పక్షంగా నేనున్నా, నీకు తోడుగా నేనున్నా అంటున్నాడు. దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అవిశ్వాసంతో కాదండి, విశ్వాసంతో, కృతజ్ఞతతో ఆయన సన్నిధికి మనం వద్దాము. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా గురించి మనకు తెలుసు కదండి. ఆ సిరియా రాజు అంతా సైన్యాన్ని పంపించేసరికి ఆ గెహాజీ బయటకు వచ్చి భయపడిపోతాడు చుట్టూ ఉన్న సైన్యాన్ని చూసి. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు? ప్రభా, వీడి కన్నులు తెరవబడినట్లు మీరు సహాయం చేయండి ప్రార్థన చేయగానే ఆ పర్వతం చుట్టూ గొప్ప సైన్యాన్ని ఎలీషా చూస్తాడు మన పక్షంగా. అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, వారికంటే మన పక్షంగా ఉన్నవారు అధికులై ఉన్నారు అని అంటాడు. అంటే మన పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుని దూతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. కాబట్టి మనం కంగారు పడకూడదండి, భయపడొద్దు. ఇది జరుగుద్దా, ఎలా జరుగుద్దా అని టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. సాతాను ఏం చేస్తుంది? మనల్ని వీక్ చేస్తా ఉంటాడు సాతాను. కానీ సాతానా, నువ్వు పో, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మనం ధైర్యంతో చెప్దాం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా ఉన్నాడు. మనం ఆయన పిల్లలం. మరి అందుకని దేవుడు 100వ కీర్తనలు అంటాడు కదా, మనము ఆయన పిల్లలం, ఆయన మేపు గొర్రెలం అంట. మరి గొర్రెలకి త్రోవ చూపించేది దేవుడే. కాబట్టి మనం చక్కగా ఆయన ఎలా చెప్తే అలా ఆయన పక్షంగానే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనం కూడా ఆయన వెనకాలే వెళ్దామండి. ఆయన చేయి పట్టుకునే మనం వెళ్దాము. మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటది, దేవుడు అంట మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగానే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎలా మొరపెట్టాలో మనకు తెలియదు. దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవన్నీ గుర్తు చేసుకుందాము. 8వ అధ్యాయంలోనే ఉంటది, రోమ 8:26లో మన పక్షంగా దేవుడు ఉండగా ఏవి కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాటు చేయలేవంటారు. ఇవన్నీ మనల్ని ప్రోత్సహించే మాటలు, వాక్యాలు కదండి. దేవుడు మన పక్షంగా ఉన్నాడన్న ధైర్యం మనం కలిగి ఉందాము. వ్యక్తిగతంగా మనం ప్రభుతో ప్రతిదీ కృతజ్ఞతతో చెప్దామండి. థ్యాంక్ యూ ప్రభు అని చెప్దాం. నిన్న మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, ఒక సిస్టర్ వచ్చి అంటుంది, అంటే సిస్టర్ నేను గొప్పగా చెప్పట్లేదు, ఒక మాట చెప్తున్నాను అంటుంది. చెప్పండి అంటే, ఆమె అంట ఆయిల్ కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ప్రభు ఈ ఆయిల్ ఇచ్చావు, నీకు థ్యాంక్స్ అంటదంట. నేనైతే అలా చెప్పలేదండి, మీకు చెప్తున్నాను. కానీ అట్లా చెప్పలేదు. ఆమెను చూసి నేను కూడా అనుకున్నా, అయ్యో ఇట్లా కూడా చెప్పాలి కదా ప్రతిదీ. అంటే అంటే మనం అందరం ఉన్నప్పుడు చెప్పటం కదండి, మన వ్యక్తిగతంగా ప్రభా నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు అని ప్రతి దానిలో కృతజ్ఞత చెప్పడం అన్నది కూడా దేవునికి ఎంతో ఇష్టం. వ్యక్తిగతంగా మనం చక్కగా కృతజ్ఞత కలిగి ఉందామండి. మరి దేవుడు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా దేవుడు మన పట్ల చేసిన మేలుల్ని హైలైట్ చేస్తూ దేవుడిని హైలైట్ చేయాలి. మనల్ని మనం కొద్దిగా తగ్గించుకుందామండి. అట్లాగే మరి ఎన్నో పర్వతాల లాంటి అనుభవాలు, లోయలాంటి అనుభవాలు మీ విశ్వాస యాత్రలో ఎదుర్కోవచ్చు. మనకు తెలుసు కదండి రాబర్ట్ జేమ్స్ అయ్య గారి గురించి. అంటే ఆయన ఎదుర్కొంటున్న ఆ పరిస్థితి, కానీ దేవుడు అయ్యగారి పక్షంగా ఉన్నారు. అట్లా మీలో ఎంతమంది, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఫ్యామిలీస్ లో ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరేనండి, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ రోజంతా ఆ వాక్యం అనుకుందాం, ప్రభా నువ్వు నా పక్షంగా ఉన్నావు, నేను దేనికి భయపడినయ్యా అనుకుంటే సాతాను మన దగ్గర నుంచి పోతాడండి. మనం చక్కగా ఆ నిరీక్షణ కలిగి ఉందాము, కృతజ్ఞత కలిగి ఉందాము. మనుషులు అటాక్ చేయొచ్చు, చేయకపోవచ్చు, వరదలు రావచ్చు, రాకపోవచ్చు, ప్రకృతి మన మీద పగబట్టవచ్చు, పగ పట్టకపోవచ్చు, కానీ అపవాది ఎప్పుడు ఉరి ఒడ్డుతూనే ఉంటాడండి. మనం మెళుకువ కలిగి ఉండాలి.
జాగ్రత్తగా ఉండాలి. శోధనలో ప్రవేశించక ముందే మనం ప్రార్థనలో మెలకువగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆఖరి వచనం ఏమన్నాడంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకి సహాయము. అందరి సహాయానికన్నా ఒక్కడి సహాయమే మనకి చాలా గొప్పదండి. మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది ఆయనే. ఈ ధైర్యంతో మనం ముందుకి కొనసాగుదామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అవకాశం ఇచ్చిన బాబీ గారికి, రూపాకకి, కోర్ కమిటీ సభ్యులందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదించండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదవి పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. దాసులు ప్రభు గొడవటి ఝాన్సీ గారిని ప్రభావ నువ్వు మరుగుపరిచి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. కీర్తనాకారుడు ప్రభావ, మాకు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభావ, అన్ని శ్రమలు నువ్వు తప్పిస్తావని ప్రభావ వాగ్దానం చేస్తావు. నీకు వందనాలు తండ్రి. ప్రభావ మా పక్కన ప్రభ నీడగా ఉండే దేవుడు ప్రభావ, ఇమ్మానుయేలు దేవుడుగా మాతో ఉండే దేవుడు ప్రభావ. అయ్యా తండ్రి, దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో అన్ని యుద్ధాల్లో ప్రభావ నువ్వే దగ్గర ఉండి ప్రభావ చేయించని వందనాలు తండ్రి. సహాయం తెచ్చింది. అదే విధంగా ప్రభావ వ్యక్తిగత సాక్ష్యాల్లో ప్రభావ ఏ విధంగా ఉండాలో అతను ప్రభావ నీ సహోదరు ద్వారా ప్రభావం తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. నువ్వు మాత్రమే హెచ్చించబడాలి, నువ్వు మాత్రమే గణపరచబడాలి ప్రభావ. మనడు యేసుక్రీస్తు ప్రభావ పక్షవాయు రోగం గలవని ప్రభావ బాగు చేసినప్పుడు తండ్రి, వారు దేవుని మహిమపరిచని సెలవిచ్చిన రీతిగా ప్రభావ నేను మహిమపరిచే వారికి ఉంచండి అయ్యా. అదేవిధంగా ప్రభా యోహాను సువార్తలో యోహాను రాసినప్పుడు కూడా యోహాను తన పేరును కాకుండా ప్రభా నిన్నే హెచ్చించాడు తండ్రి. బాప్తిసం ఇచ్చే యోహాను గాని, ప్రవశించడైన యోహాను గాని ప్రభా నిన్నే హెచ్చించారు తండ్రి. అయ్యా తండ్రి, నీ మహిమ కీర్తి కలిగినట్లు మనం సృష్టించే ప్రభా. అతను ప్రభావ మనుషులు మీ సత్కరించి చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు ప్రభావ ఎటు వెలుగును ప్రకాశం చేయమన్నా ప్రభా. మా మాట గాని మా చేత గాని ప్రతిదీ ప్రభావ నేను గణపరిచేటట్టుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కడవే ప్రభా పూజారుడు ప్రభా. అదేవిధంగా తండ్రి సహోదరికి ఇచ్చిన ప్రభావ వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా ఆమెను ఆమె కుటుంబాన్ని ప్రభు నిండారుగా దీవించండి. అది ప్రత్యేకంగా వర్చువల్ ఫెలోషిప్ లో బాధ్యత పెట్టి ప్రభు బిడ్డ చేయించుండగా బిడ్డను ప్రభు నిండారుగా దీవించమని ప్రభా కుటుంబంలో ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం వినడానికి తండ్రి ప్రభు అయా తండ్రి మార్గాన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి, సంస్థను దీవించండి, వారి ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహకరిస్తున్న ప్రభు అయా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని ప్రభు, అదేవిధంగా ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించండి, కోర్ కమిటీ వారిని దీవించండి. అదేవిధంగా ఎవరైతే ప్రభు ఇందులో పాల్గొంటున్నారో ప్రభు కొంతమంది తల్లులు ప్రభు 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ నిండారుగా దీవించమని ప్రార్థన తండ్రి. వారు మీతో సమయం గడుపుతున్నారయ్యా. వారి అవసరాల్లో ప్రభు వారికి సమయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచి ప్రభు సమయాన్ని వారు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక మంది వ్యాధిగ్రస్తుల బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా స్వస్థపరచండి. చాలా మంది ఉద్యోగాలు, అదేవిధంగా బిడ్డల చదువులు, ఆరోగ్యాల కోసం అడిగారయ్యా. వాళ్ళందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి మేము చేయవలసిన ప్రతి ప్రయత్నం సూటైన మార్గాన్ని చూపించి సకల మహిమగంత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా యెడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న రాబర్ట్ జేమ్స్ గారికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి. ఇవి యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి.
యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించండి. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. ఈ ప్రతిరోజు వేరే వేరే కొత్త కొత్త పాస్టర్ గారి ద్వారా అనుభవజ్ఞులైన పాస్టర్ గారుల ద్వారా మనకు వాక్యాన్ని అందించబడతా ఉందండి. మనం ఏ విధంగా అయితే ఆత్మీయ మేలును, ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నామో వాక్యం ద్వారా, అదే విధంగా మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, మన స్నేహితులు, అలాగే మన చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళకి కూడా మనం సంఘంలో వారికి కూడా తెలియజేసి వాళ్ళను కూడా గ్రూప్ లో జాయిన్ చేసి వాడు కూడా ఆత్మీయ మేలు పొందే విధంగా సహాయం చేయాలని దేవుని నామంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.